సో, గుడ్ మార్నింగ్ అండి ఆహ్, అందరి విఎల్ఈస్‌కి. సో, ఇప్పుడు క్విక్‌గా ఒక వీడియో తీస్తున్నామండి. ఎందుకంటే, చాలామంది మన తెలంగాణలో విఎల్ఈస్ ఏమంటున్నారంటే, "సార్ మాది ఆహ్, రిక్వెస్ట్ అయిపోయింది. రిజిస్టర్.సిఎస్‌సిలో మేము ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాము లొకేషన్‌ది. అయినా గాని మాకు 20 కిలోమీటర్స్ రేడియస్ ఇక్కడ చూపిస్తున్నారు గదా! యూ ఆర్ ఔట్‌సైడ్ ద అలౌడ్ జియో ఫెన్సింగ్ రేంజ్ ఆఫ్ 20 కిలోమీటర్స్" అని చూపిస్తున్నారు. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం క్విక్‌గా 5 నిమిషాల్లో దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలో ఒక్కసారి చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేంటంటే మీరు రిజిస్టర్.సిఎస్‌సిలో లొకేషన్ పెట్టుకొని పెండింగ్ ఉన్నా, లేకపోతే పెట్టుకోకపోయినా జనరల్‌గా మీరు ఆహ్, దీన్ని ఎట్లా ఈజీగా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. సో, ఇప్పుడు మన విఎల్ఈ ఉన్నారు గదండీ! సో, ఈయన రిజిస్టర్.సిఎస్‌సి దీంట్లో రిజిస్టర్.సిఎస్‌సిలోకి లాగిన్ అయ్యారు. సో, ఇక్కడ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఉంది గదా! సో, ఇది అప్‌డేట్ చేశాడు. చేస్తే అప్రూవ్ కూడా అయింది. ఓకే. సపోజ్ మీకు అప్రూవ్ అయినా, కాకపోయినా ఇక్కడ ఏంటి అంటే, మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి కింద. ఈ జనరల్‌గా ఎన్‌పిసిఐ ఏమంటుంది అంటే, మీరు మీ లొకేషన్‌లోనే ఉన్నారా? లేదా? అని మాత్రం వాళ్ళు చెక్ జేస్తున్నారండి. సో, ఆల్రెడీ ఇప్పుడు మీరు రైజ్ చేయలేదు అనుకోండి సపోజ్. మీరు రిక్వెస్ట్ రైజ్ చేయలేదు. లొకేషన్ అప్డేట్ చేయలేదు. అయినా గాని మీకొస్తుంది. ఎట్లా అంటే మీరు రిజిస్టర్.సిఎస్‌సిలోకెళ్ళి మీరు ఎక్కడ ఉన్నారో చూసుకోండి. ఇక్కడ ఏంటి ఆహ్, వరంగల్ సమీపంలో తొర్రూరు దగ్గర ఈయన ఇక్కడ లొకేషన్ పెట్టారు గదా! సో, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ లొకేషన్‌ని మనం సిస్టమ్‌లో కాన్ఫిగర్ చేయాలి. దానికి ఏంటి అంటే సింపుల్‌గా మీరు గూగుల్‌కెళ్ళి లొకేషన్ గార్డ్ అని సెర్చ్ చేయండి. ఓకే. లొకేషన్ గార్డ్ అని సెర్చ్ చేస్తే ఇది క్రోమ్ ఎక్స్‌టెన్షన్. ఓకే. లొకేషన్ గార్డ్ అన్నది క్రోమ్ ఎక్స్‌టెన్షన్. ఆల్రెడీ యాడ్ చేశాను. జస్ట్ ఇక్కడ రిమూవ్ చేసి చూపిస్తాను నేను. జస్ట్ ఇక్కడ దీన్ని క్రోమ్‌ని క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌కి యాడ్ చేశాం. ఓకే. దీన్ని యాడ్ చేసినంక అది డౌన్‌లోడ్ అయిపోయి యాడ్ అయిపోతుంది. ఓకే. రైట్. ఇదంతా క్లోజ్ చేసేసేయండి. ఇది కూడా క్లోజ్ చేసేసేయండి. ఓకే. ఇప్పుడు డిజిపేలోకొచ్చినాం. ఇప్పుడు ఈయనకి ఇలా వస్తుంది. సో, మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఎక్స్‌టెన్షన్ ఇక్కడ ఉంటదండి. ఏ ఎక్స్‌టెన్షన్ అయినా మనం యాడ్ చేసింది ఇక్కడ ఉంటది గదా! సో, ఈ లొకేషన్ గార్డ్‌లోకెళ్ళి ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఆప్షన్స్. ఓకే. ఆప్షన్స్ ఓపెన్ చేసి ఇక్కడ 3 చేయాలండి. ఒకటేమో మీడియం అనుంది. ఈ మీడియంని ఫిక్స్ చేసేద్దాం మనం. యూజ్ ఫిక్స్డ్ లొకేషన్ ఇది ఫస్ట్. సెకండ్ ప్రైవసీ. ప్రైవసీ లెవెల్‌కెళ్ళేసి ఈ ప్రొటెక్షన్ 500 మీటర్స్‌ది మనం మాక్సిమం చేసేద్దాం. తర్వాత క్యాచ్ లొకేషన్ 30 మినిట్స్‌ది ఇది కూడా 8 అవర్స్. మాక్సిమం 10 అవర్స్ చేసేద్దాం. ఓకే. చేసిన తర్వాత ఫస్ట్ మనం చూడాల్సిందేంటంటే ఏది లొకేషన్. సో, ఇక్కడ ఏదుంది? బై డిఫాల్ట్‌గా ఇది ఏదో వేరే కంట్రీలో ఉంటది. దీన్ని మనం మీ లొకేషన్‌లోకి తీసుకురావాలి. ఓకే. విఎల్‌ఈ గారు మీరు లైన్‌లో ఉంటే ఒకసారి మీ లొకేషన్‌కి తీసుకెళ్ళండి దాన్ని. డబుల్ క్లిక్ చేయండి మీ లొకేషన్ వచ్చిన తర్వాత. దగ్గరలో
ఎనీ 20 కిలోమీటర్స్ రేడియస్ మీ ఊరు కనిపిస్తే సరిపోతది. జస్ట్ డబుల్ క్లిక్ చేసేసేయండి. ఓకే. ఇక్కడ ఇదొకటి. ఇది సెకండ్ వన్ అండి. తర్వాత మీకు మళ్ళీ ఈ ఫిక్స్‌డ్ లొకేషన్ రావాలి. ఎందుకంటే ప్రైవసీ లెవెల్‌లో చేసాం మనం. సో, అదే విధంగా మనం థర్డ్ ఏంటంటే ఫిక్స్‌డ్ లొకేషన్ ఎందుకంటే ఫిక్స్ పెడుతున్నాం గదా మనం. ఈ థర్డ్‌లో గూడా సేమ్. దీంట్లో సేవ్, గివ్ ఏముండదు. జస్ట్ ఆ లొకేషన్‌కి తీసుకెళ్ళి డబుల్ క్లిక్ చేసి వదిలేయాలంతే. ఇండియా సో, ఇది గూడా అక్కడ ఆ మండల్‌లో దగ్గరలో సెలెక్ట్ చేసుకొని అంతే. డబుల్ క్లిక్ చేసి వదిలేసేయండి. ఓకే. దీన్ని క్లోజ్ చేసేసేయండి కరెక్ట్ ఉంటే. దీన్ని కరెక్ట్ ఉంటే క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు జస్ట్ ఇది రిఫ్రెష్ చేయండి. ఓకే. వచ్చేసింది. చూసారా? జస్ట్ మనం ఏం చేస్తలేమండి. ఆ లొకేషన్‌లో ఉన్నామని మనం సిస్టమ్ త్రూ దానికి రూట్ చేస్తున్నాం అంతే. ఇది సింపుల్ అండ్ ఈజీ. ఒక్కసారి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. అందుకనే క్విక్‌గా ఈ వీడియో చేయడం జరిగింది. థాంక్ యూ అండి.